ఇవ్వండి ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయలు గుడ్లతో కూర వండుతున్నాను. నేను ఉలుసుకుని పెట్టుకున్నాను. ఇంకో చూడండి, ఎల్లుల్లిపాయ గుడ్లు. దీంట్లో కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఒక 5 మొగ్గలు, చిన్న చెక్క, ఇంచు చెక్క, చిన్న అల్లం ముక్క, గసగసాలండి. ఇగో చూసారా, గసగసాలు సలవ చేస్తానికి. ఎల్లుల్లిపాయ కూరలో కదా, బాలింతరాల కూరలాగా వండుకోవాలి. ఇంట్లోకి పసుపు, కారం అండి, ఇంకో కరివేపాకు చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను. పెద్దది అయితే కరివేపాకులాగా వేసేస్తే పాడేసేస్తున్నారు. పాడేయకుండా చిన్న ముక్కలు తనంలో కలిసిపోతాయి కదండి. అందు గురించి ఉప్పు మామూలే అండి, కారం మామూలే. ఈ ఎల్లుల్లిపాయ కూర అండి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పీటలో ఇవన్నీ మిక్సీ పెట్టి చూపిస్తాను మీకు. గ్యాస్ అంటున్నాండి, కరెంట్ లేని గురించి మిక్సీ ఆడదాను. కరెంట్ లేదండి, ఆల్చిపోయిపోయింది కూర వండటానికి. ఈ పొడిని చేయాలంటే మరి కరెంట్ ఉండాలి కదండి, కరెంట్ కూడా లేదు. ఇవ్వండి, నూనె పోస్తున్నాను. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులో. 3 డొక్కులు వేసాను. అంటే నూనె కాగుతుంది. అయితే ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నానండి ఇందులో. నూనె కాగింది, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందు. వేగాలవి వేగుతున్నాయి కదా, ఇందులోనే కరివేపాకు వేసేస్తాండి. కొంచెం దోరగా వేగాలి. కొంచెం దోరగా వేగాలంటే అండి, ఎక్కువ వేగకలదు. వేగితేనే బాగుంటుంది ఇది. చాలండి వీటికి కలర్ మారినాయండి. కొద్దిగా ఎక్కువ వండిపోతే బాగోదు. ఇందులోనే మసాలా ముద్ద వేసిస్తానండి. తెలుసు కదండి, ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గలు, గసగసాలు అన్నీ వేసి నూరేనండి. సరే, కొంచెం మూత పెడతాను ఒకసారి. మళ్ళీ మూత పెడుతున్నాను. సరే, ఉడుకుతుంది. ఇందులో ఇంకా కారం గట్ట వేయలేదండి, నేను వేస్తాను. పసుపు వేస్తున్నాండి. పసుపు కూడా వేడే కదండి, పసుపు వేసుకున్నా బాగుంటుంది. ఇందులోకి అండి ఎల్లుల్లిపాయ వర్షం పడుతున్నాయి కదండి, జలుబు గట్ట చేయకుండా ఇంకా కారం వేస్తుందండి.
కారం కూడా తక్కువ వేస్తున్నాండి, అల్లం వేసాను కదా, సుంసనారికి వేసానండి. సాల్ట్ వేసాను స్పూన్ అండి. ఇవన్నీ వేసాను కదండి, కలుపుతున్నాను. వెళ్ళిపోయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వేడి చేస్తానుకండి, జలుబు గట్ట చేస్తుంది కదా, జలుబు చేస్తే అండి గమ్మున తగ్గదు కదా, ఎల్లుల్లిపాయ వేడికి తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతాయి, మన ఇంట్లో ఉన్నవన్నీ తగ్గుతాయండి. ఎల్లుల్లిపాయ వారానికి ఒకసారి తినచ్చు, మంచిది. మీరు పొద్దున్నే ఎల్లుల్లిపాయ తినండి, ఒళ్ళుగా ఉంటే, ఒళ్ళుగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళు తింటే అది నెయ్యి ఎల్లుల్లిపాయ తింటవలో పొద్దున్నే ఒళ్ళు చేసుకుని 2 రేఖలు తినండి. తింటవలో కొలెస్ట్రాల్ తగ్గుతాయండి. క్యాన్సర్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆ క్యాన్సర్లు కూడా తగ్గుతాయి ఎల్లుల్లిపాయకి. మీరు కొట్టుగాడికి వెళ్ళి ముందు హాస్పిటల్కి వెళ్ళిపోకలేదు, ఎల్లుల్లిపాయ తినటంలో మంచిది. క్యాన్సర్లు కూడా తగ్గుతాయి ఎల్లుల్లిపాయకి అండి. కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కొద్దిగా పోస్తాను, ఎక్కువ పోయలేదు. అండి నేను కొంచెం ఒళ్ళుగా ఉండేదాన్ని, ఎల్లుల్లిపాయ పొద్దున్నే తినటం మీద కొంచెం లాగానండి నేను. బొర్ర గట్ట లాగుతుంది, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది అండి అలా తినటం వల్ల. పొద్దుటే కచ్చాపిచ్చాని వదిలేసండి, మీరు కచ్చపిచ్చని వదిలేసే కానీ మంచినీళ్ళు తాగేయండి. కొద్దిగా లైట్గా నొప్పి వస్తుంది, మీరు కంగారు పడకూడదు. తినేవారు ఉంటే నొప్పి వస్తుంది, కొంచెం కూర్చోవాలి. నొప్పి తగ్గాక మన పని మనం చేసేసుకోవచ్చండి. నేను మూత తీస్తున్నాను. కూర వర్షం గురించి కరెంట్ తీసేసాడండి బాబు, అసలు కరెంట్ లేదు. ఇన్వర్టర్ మీద అంటే నడగవు కదా వేసరికి. అండి కూర సరే ఉడికిపోయింది కూర అండి, కూర ఉడికిపోయింది, దింపేస్తాను. మనోడేమో ఏడ్చేస్తున్నాడండి అన్నం అనమని. ఏంటంటే మరి కరెంట్ లేని గురించి ఉడికిపోయిందండి. కింద మాడిపోద్ది, ఇంకా మంచిపోతుంది. అలా ఉడకాలి, నూనె అంతలా పైకి రావాలి, పైకి వస్తేనే బాగుంటుంది అనుకోవాలి. ఉడికిపోయినట్టు లెక్క ఉందండి. ఇదిగో దింపేసాను. చూసారా కూర ఉడకాలండి, అరగంట ఎత్తది ఇది, మనం తిప్పుకుంటూ ఉండాలండి. కూర సెలవుంది కదండి, ఎల్లుల్లిపాయ గుడ్లు ఎగిరండి. ఇది బాలింతరాలు కూడా వేసుకొచ్చింది, చెడ్డ ఏమి లేదు, బాలింతరాలు కూర అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి, ఒంటికి వేడి చేస్తుంది. గసగసాలు వేసాం కాబట్టి చలవ చేస్తుందండి అండి, బాగుంటుంది కూర. అయితే షేర్ చేయండి, గంట సింహలు నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని, లైక్లో ఉండి ఫ్రెండ్స్. కూరకు ఇంత కూర వేసుకుంటే అంత అన్నం తినొచ్చాను ఫ్రెండ్స్. బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది, ఒంటికి కూడా మంచిది. తింటావులో ఇది వేడేమి లేదు, అందరూ తినొచ్చు. షుగర్ తినకూడదు అనుకుంటారేమో, షుగర్ వాళ్ళు పెట్టాను, అందరూ తినొచ్చు. ఇంట్లో పిల్లల కాడి నుంచి అందరూ తినొచ్చండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. చిన్న కిచెన్ అంటే అండి ఇది. థ్యాంక్స్ అండి.